కాకినాడ రూరల్ తిమ్మాపురంలో 4 పశువులు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే తిమ్మాపురం గ్రామంలోని పెదపూడి శ్రీరామకృష్ణ పశుశాలలో గురువారం 3 గేదెలు, 1 ఆవు అనుమానాస్పదంగా మృతి చెందాయి. సమాచారం అందుకున్న పోలీసులు, పశుసంవర్ధక శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన పశువుల దాణా, రక్త నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. నివేదికలు వచ్చిన తర్వాత మరణాలకు కారణం వెల్లడవుతుందని ఏడీ డాక్టర్ సురేష్ బాబు, వెటర్నరీ డాక్టర్ సుధా గంగామై తెలిపారు. సుమారు 10 లక్షల రూపాయల విలువగల పశువులు ఒకేసారి మృతి చెందడం ఇదే మొదటిసారంటూ యజమాని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మహాశివరాత్రి పూజల నిర్వహణలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో వైసీపీ శ్రేణులు విషం పెట్టి చంపేశారని గోశాల నిర్వాహకులు దుర్గా ఆరోపించారు. మూగ జీవాలను కక్ష సాధింపుగా చంపడం దారుణమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు దొరబాబు డిమాండ్ చేశారు. ఘటనపై సీఐ చైతన్య కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరకు కుక్కలు అరుస్తూనే ఉన్నాయి. దీనికి కూడా పెట్టాడు దానా? దీనికి పెట్టాడు.